వనపర్తి జిల్లా 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా నేటి నుంచి మార్చి 15వ తేదీ వరకు కొనసాగనున్న పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. అంతకుముందు అంబేద్కర్ చౌరస్తా నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానం వరకు అధికారులు, ప్రజా ప్రతినిధులు విద్యార్థులతో కలిసి పరిశుభ్రత అవగాహన ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ మాధవి ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానానికి చేరుకుని అక్కడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, లోకల్ బాడీస్, కిమ్యా నాయక్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డిపిఆర్ఓ సీతారాం, డివైఎస్ఓ సుధీర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతే కదా. అమ్మాయిలు మీరు 3 లైన్ ఫామ్ చేయండి. అమ్మాయిలు నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మార్చ్ 6, 2026 నుండి మార్చి 15, 2026 వరకు పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి మున్సిపాలిటీ చేపడుతున్న అన్ని కార్యక్రమాలలో పాల్గొంటానని మరియు మనస, వాచ, కర్మన నా వంతుగా మున్సిపాలిటీ యొక్క అభివృద్ధికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూసుకుంటే మనకి రేపు డెంగ్యూ, మలేరియా లాంటి ఇబ్బందులు కూడా రావు. మున్సిపాలిటీ నుంచి కూడా మనకు కొత్తగా ప్రజలు ఎన్నుకున్న కౌన్సిలర్లు, చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ గారు ఉన్నారు. మున్సిపాలిటీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవడానికి మా కమిషనర్ గారు అలాగే వాళ్ళ సిబ్బంది కూడా ప్రణాళిక తయారు చేశారు. వచ్చే 10 రోజుల్లో మనం స్పెషల్ డ్రైవ్ తీసుకొని ఇక్కడ ఉన్న డ్రైన్లు కానీ, ఇక్కడ ఉన్న మనకి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా డీటెయిల్గా క్లీనింగ్ చేయడం జరుగుతుంది. అదే విధానంగా మన ఆఫీస్లో ఏవైతే ఫైల్స్ పేర్కొని ఉన్నాయో అవన్నీ కూడా తీసి స్క్రాప్లో అమ్మడం, ఏమైనా ఫైల్స్ పెండెన్సీ ఉంటే వాటిని కూడా క్లియర్ చేయడం. మన పురపాలకకి నేను ఇచ్చే విజ్ఞప్తి ఏంటిదంటే, మనకి మార్చ్ నెలలో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మనకి చాలా ఎక్కువ వస్తుంది. మనం దాని మీద ఫోకస్ చేసి రివిజన్ పిటిషన్లు, పేర్లు మార్పిడీలు కానీ ఇవన్నీ కూడా త్వరగా చేసుకుంటే మనకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. మనం అది ప్రజల వారి కోసం ఖర్చు కూడా చేసే అవకాశం ఉంటుంది. మీరందరూ కూడా ఇంత చక్కగా ర్యాలీలో పాల్గొన్నందుకు, ఈ 99 రోజుల ప్రణాళికని మొదలుపెట్టినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను. భాగంగా 10 థీమ్స్ ని గవర్నమెంట్ చేసింది. 1 పరిశుభ్రత పెండింగ్ ఫైలు, 2 ఆరోగ్యము, సంక్షేమము, పిల్లల బాధ్యత, భద్రత, రైతు సంక్షేమము, విద్య సంక్షేమం కోసము, పర్యావరణము, పరిపాలన పారదర్శక గురించి గవర్నమెంట్ ఈ థీమ్ ని తీసుకొచ్చింది 10 కార్యాచరణ పథకాలు. మనము ప్రభుత్వ ఆదేశానుసారంగా 6వ తారీఖు 3వ నెల 2026 నుంచి వెళ్ళి 12వ తారీఖు 6వ నెల 2026 వరకు 99 రోజుల ప్రణాళికను ప్రభుత్వం చేపట్టబోతుంది. ఇందులో భాగంగా ఈరోజు మనము మున్సిపల్ ఆఫీసు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి వెళ్ళి మన పాలిటెక్నిక్ వరకు పెద్ద ఎత్తున గౌరవ చైర్పర్సన్ గారు మరియు వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ మొత్తము, దాని తర్వాత మా స్టాఫ్ మొత్తము అందరము ఇక్కడికి ర్యాలీగా వచ్చి ఈ యొక్క కార్యక్రమం ఈరోజు చేస్తున్నాము. మళ్ళీ అన్ని 33 వార్డులు ఉన్నాయి మనకు. ఈ 33 వార్డులలో పరిశుభ్రతలో భాగంగా ప్రతిరోజు పరిశుభ్రత గురించి ఎక్కువ ఇది చేస్తున్నాము. 33 రోజులలో 33 వార్డులలో ప్రతిరోజు డ్రైన్స్ క్లీనింగ్ కానీ, తర్వాత రోడ్స్ కానీ ఏదైనా ఉంటే అవి చేసుకుంటూ ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది వాటర్ సప్లై మీద కానీ, దాని తర్వాత చాలా రోజుల నుంచి వెళ్ళి మున్సిపల్ ఆఫీసుల్లో కానీ ఈ ఆఫీసులో కానీ పెండింగ్ ఫైల్స్ ఉంటాయి. ఆ పెండింగ్ ఫైల్స్ ని మనం గవర్నమెంట్ అడిగిన దాని ప్రకారంగా
ప్రతిరోజు కొన్ని ఫైల్స్ను మనం క్లియరెన్స్ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించబోతున్నాం. ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో భాగంగా మనము అన్ని క్లీన్ అండ్ గ్రీన్ కానీ, దాని తర్వాత ప్లాంటేషన్ కానీ, ఇలాంటి విషయంలో ముందుండి మన అందరము ఈ వనపర్తి ప్రజలందరూ సహకరించాలని, అలాగే మా కౌన్సిల్ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చుకున్నాను. థ్యాంక్ యూ.